మీ ముందు చల్లని పొట్టులో చక్కని వాతావరణాన్ని మాకు ఇచ్చి మిమ్మల్ని కూర్చున్న మహాజ్ఞాన సంగతులను 4 రోజులు మాట్లాడుటకు మీ కుమారుని ఇక్కడ తోరుకుని వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సభలో నిర్వహణ నిమిత్తం కార్యక్రమాన్ని ఆదరించి అంచే వరకు కూడా సమస్తము క్రమముగానో మర్యాదగానో సమస్తము మీకు మహిమకరంగా జరిగించండి తండ్రి. కేవలం వినివారు మాత్రమే వారిని మనం మార్చుపుచ్చుకోకుండా మీ పిల్లలైన వారు జాగ్రత్తగా విన్నట్లు కృపను దయచేయండి. సమస్తము కూడా మీకు మహిమకరంగా జరుగుతూ మీ ఆధీనంలో ఉంచుకోనమనే వాతావరణాన్ని నూచి మరొకసారి మీకు ప్రార్థన చేస్తూ మీ చిత్తమైతే నా తండ్రి మీ మాటలను వినిపిస్తున్న ఈ సభలను బట్టి వాతావరణాన్ని ఆధీనపరిచి మీ స్వాధీనంలో ఉంచుకొని ఆ మాని కార్యక్రమాన్ని సక్రమంగా జరిగించమని క్రీస్తు పరిశుద్ధనామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సహోదరులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వాక్యపట్నం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం కోరుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితక్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. ఆమేన్. మన మధ్యలోకి వచ్చినటువంటి సహోదరులు బంగారాజు గారు వచ్చి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి బంగారాజు గారు ఎక్కడున్నా సరే వచ్చి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటి వాక్యోపదేశంగా సహోదరులు టి నగేష్ గారు వచ్చి 10 నిమిషాలు క్లుప్త ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. టి నగేష్ గారు క్రైస్ట్ చర్చ్ రాజమండ్రి 10 నిమిషాలు మరి క్లుప్త ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా సహోదరులను కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించున్నాం నాయన. ఈ రాజమండ్రి మహాపట్టణంలో తండ్రి నీ పిల్లైన వారికి నీ యొక్క మహాజ్ఞాన సంగతులు తండ్రి తెలియచేయడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఈ 4 రోజుల సభలు తండ్రి ఘన విజయంగా జరిపించండి నైనా. అనేక మంది వచ్చి తండ్రి నీ యొక్క మహాజ్ఞాన సంగతులు తెలుసుకొని మారు మనసు రక్షణ పొందడానికి వారి బ్రతుకులు సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని తండ్రి సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచండి తండ్రి నైనా. ఈ యొక్క అవకాశాన్ని నైనా ఈ రాజమండ్రి పట్టణానికి ఇచ్చిన నీకు వందనాలు తండ్రి నైనా. ఈ యొక్క సమయంలో నీ కొన్ని మాటలు తండ్రి మా బైబిల్ గ్రంథం నుంచి తండ్రి వివరించి మేము తెలుసుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డకి విని గ్రహించే శక్తి దయచేయమని, మాట్లాడుతున్నకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసువారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే వేదికని అలంకరించిన దైవ సేవకులకి, మరి ఈ సభకు విచ్చేసిన మీ అందరికి కూడా ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకున్నాం. ప్రియమైన వారులారా, నేటి సమాజ పరిస్థితి మనం ఆలోచిస్తే కనుక ఎక్కడ చూసినా మనుషులందరూ బిజీగా వారి యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయి ఏదో కావాలని పరుగులు తీస్తూ దేన్నో వెతుక్కుంటూ తన యొక్క జీవిత గమ్యాన్ని మరిచి జీవిస్తున్న కాలం అండి ఇది. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలు కావాలని ఈ భూమి మీద తన స్వరూపాలుగా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు కావాలని దేవుని యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే
దేవుని చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద చక్కటి జీవితాన్ని గడపాల్సిన పిల్లలు ఈరోజు దేవుడు చేసిన ప్రకృతిలో దేవుడు కలగజేసిన అనేకమైన వస్తువుల్లో గొప్పవారు ఎవరంటే మనిషే. కాబట్టి ఈ మనిషి దేవుని నుండి వచ్చినవాడని, ఆ దేవుని కోసం జీవించాలని మరిచి ఈ లోకంలో దేన్నో వెతుక్కుంటూ ఈ లోకంలో పరుగులు తీస్తున్నాడు. ప్రియమైన వల్లరా, మన మనసుకు నచ్చినది దొరికి తన మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడానికో పుట్టించాడని మనం గమనించగలిగితే కనుక మనకి ఈ బ్రతుకు విలువ ఏంటో మనకు తెలుస్తుందండి. కాబట్టి మనం ఆలోచిస్తే భూమి మీద ప్రతిదీ కూడా మనిషి వెతికి తెలుసుకుంటున్నాడు, లేకపోతే పరిశోధించి తెలుసుకుంటున్నాడు, పరిశీలించి తెలుసుకుంటున్నాడు. కానీ ఈ భూమి మీద పుట్టించిన మనుషుల్ని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. తన కోసం వెతికేవారు ఎవరైనా ఉన్నారని వెతుకుచున్నాడండి. ఒకసారి బైబిల్ నుండి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దామండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలదేమో అని యెహోవా ఆకాశం నుండి చూస్తున్నాడంటండి, పరిశీలిస్తున్నాడంటండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు, దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశం నుండి. ఈ భూమి మీద దేవుణ్ణి వెతికేవారు ఆకాశంలో ఉన్న దేవుని భూమి మీద ఎలా వెతుకుతారో ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు కలగజేసిన ఈ సృష్టి అంతటిలో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయండి. కానీ ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాడు, ఈ ప్రకృతిని ఎలాగ అనుభవించాలో తెలుసుకుంటున్నాడు, ఈ ప్రకృతిలో కావాల్సింది ఎలాగైనా సంపాదించుకుంటున్నాడు. కానీ అది మనకి ఎందుకు లోబడుతుంది, అది మనకి ఎందుకు పరిచయం చేస్తుంది, మనకి ఎందుకు సేవ చేస్తుంది అని ఆలోచించడం లేదు మనిషి. కానీ దాన్ని నిజంగా ఆలోచిస్తే, ఇది నాకు ఎందుకు లోబడాలని ఆలోచిస్తే అందులో దేవుని ప్రేమ కనబడుతుందండి. ఎక్కడో ఆకాశం నుండి దేవుడు భూమి మీద ఉన్న నదులను ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడంట. వివేకం కలిగి ఆయన ఎదికేవారు ఉన్నారేమో అని. ప్రియమైన వాళ్ళు ఆలోచిస్తే ఈ భూమి మీద అలాగా వెతుకుచుండగా ఒక వ్యక్తి కనిపించాడంటండి. దేవుడికి ఒక వ్యక్తి కనిపించాడంట. ఆయన ఎవరో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 'మరియు ఆయన, నేను యెష్షీ కుమారుడైన దావీదుని కొనుక్కుంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిస్తున్నాడంటండి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద ఎవరైనా తనని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి పరిశీలించి చూస్తుంటే భూమి మీద ఒక వ్యక్తి కనబడ్డాడంటండి. ఆయన ఎవరు? దావీదు అంటండి. ఇది దావీదు ఎవరో తెలుసా? రాజు. రాజు అంటే చాలా పనులు ఉంటాయండి. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఎన్ని పనులు ఉంటాయంటే, ఒక రాజమండ్రి లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే కార్పొరేట్ అయితేనే వైట్ డ్రెస్ వేసుకుని ఏదో బోల్డ్ పని ఉన్నట్టు అసలు బిజీగా తిరిగేసి మన రాజకీయ వ్యక్తులను చూస్తుంటే మనకి చాలా గొప్పగా అహేళన అనిపిస్తుంది. కానీ ఒక రాజు, ఇశ్రాయేలుని పరిపాలించే ఒక రాజు అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చాడంట. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. దేవుడి యొక్క ఇష్టానుసారుడైన మనుషుడు. మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు దావీదుని ఎలా ఇష్టపడ్డాడు? దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు ఎలాగయ్యాడు? దేవుని యొక్క ఉద్దేశాలన్నీ దావీదు ఎలా నెరవేర్చాడు అంటే దేవుని మనసు ఎరిగినవాడండి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనిషి దేవుని నమ్ముకుంటున్నాడు కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటలేదండి. దేవుడు అంటే ఒక నమ్మకాన్ని కలిగి ఉంటున్నాడు కానీ దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనసు ఏంటి, ఆయన ఎలా ప్రేమిస్తాడు, ఆయన కోపం వస్తే ఎలాగా శిక్షిస్తాడు,
ఆయన ఎందుకు మన మీద కోపడతాడు, ఎందుకు ప్రకృతిని ఒకసారి మన మీద ఇలాగా తిరగబడేలా చేస్తాడు, అయితే ఎందుకు అనే ఒక ఆలోచన మనిషికి లేదండి. ఎందుకంటే దేవుడు మనసుని ఎరగని మనుషులు ఉన్నదండి ఈ భూమి మీద ప్రియమైన వాళ్ళ. కానీ దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంటండి, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. ప్రియమైన వాళ్ళ, దావీదు మనసు ఎంత మంచిదో ఒకసారి మనం చూస్తే అండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అంటండి దావీదుకి సంతోషం అంటండి. ఈరోజు దేవుని పని ఏదైనా ఉందంటే మనం చాలా బాధపడతాం, చేయడానికి రాము, లేకపోతే ఆ కార్యక్రమం జరిగించడానికి మన వంతు చేయవలసిన సాయం చేయం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దావీదంట చాలా సంతోషపడుతున్నాడంట. కిందకి చదివితే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. ఇంతకీ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి అతనికంట దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడంటండి. తన ధర్మశాస్త్రం ఎప్పుడైతే తన మనసులో ఉందో, దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆయన విధులన్నీ ఆయన ఎదిగాడు. ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క ధర్మశాస్త్ర కట్టడలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించేవాడండి దావీదు. ప్రియమైన ఆలోచిస్తే దావీదు దేవునికి చాలా ఇష్టానుసారుడైన మనుషులు ఎవ్వరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి అనలేని మాట దావీదు అంటున్నాడండి. ఒక మాట, ఆ మాట కూడా మనం చూద్దాం. ఈరోజు 17వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే అండి, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేవుడు అంటండి రాత్రివేళ దావీదు దగ్గరికి వచ్చి దావీదు యొక్క హృదయాన్ని పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. దావీదులు అంటే ఇటువంటి దురాలోచన దేవునికి కనబడలేదంటండి. ప్రియమైన వారులారా, ఎంత చక్కగా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా దావీదు కనబడుతున్నాడు. దేవుడు వెతుకుతుండగా దావీదు ఎంత చక్కని వాడిగా దొరికాడో దేవుడికి ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన వారులారా, ఆలోచిస్తే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ తన ఆంతర్యంలో పెట్టుకొని దేవుని యొక్క విధులను పాటిస్తూ తన దేవుని ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలిస్తూ దేవుని కోసం తన జీవితం అంతా అర్పించి తన తరం వారికి సేవ చేసి నిద్రించిన వాడు గొప్పవాడండి దావీదు. ప్రియమైన దావీదు దగ్గరికి దేవుడు వచ్చి రాత్రివేళ సమయంలో తన హృదయాన్ని పరిశీలిస్తే తనలో ఎటువంటి చెడు ఆలోచన కూడా దురాలోచన లేదంటండి. ఈరోజు మనమే ఒకవేళ ఈ రాత్రివేళ పడుకొని మన దగ్గరికే దేవుడు వచ్చి మన హృదయాన్ని కానీ పరిశీలిస్తే మనలో ఎన్ని తప్పులు ఉంటాయో, మనలో తప్పుడు ఆలోచనలు ఎన్నో ఉన్నాయో దేవుడికి జిగదు. కానీ దేవుడి దగ్గర అంత 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 కరెక్ట్గా దేవుడి దగ్గర అంత తన యొక్క జీవితాన్ని ఎంతో గొప్పగా చూస్తే దావీదు ఎక్కడా కూడా తప్పు చేయలేనట్టుగా దేవునికి ఇష్టానుసారుడైన మనిషిగా బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన ఆలోచిస్తే ఈరోజు నిజంగా దేవుణ్ణి ఎదిగామని మనం చెప్పుకుంటున్నామండి. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాలన్నీ మనకు తెలుసని చెప్పుకున్నాం. దేవుడు రాసిచ్చిన గ్రంథాన్ని, లేకపోతే దేవుడు మనసైన ఈ మహావేద గ్రంథాన్ని చేతిలో పట్టుకొని నిరంతరము సభలకు వెళ్తూ ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి దిక్కున ఎక్కడో దిక్కున ప్రార్థన కూడికల దగ్గర దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వింటూ బ్రతుకుచున్న మనకి దేవుడు ఎదుగామని చెప్పుకున్నాం, కానీ దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం, దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన ఆలోచించి మనకిచ్చిన దేవుడు ఈ గ్రంథంలో దేవుని యొక్క మనసు ఉందండి. ఈ మనసుని నిరంతరం పరిశీలించి ఎలాగైతే దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తన యొక్క మనసులో ఎలాగైతే భద్రపరుచుకొని తన జీవితాన్ని సరి చేసుకున్నాడో, అలాగే ఈ 4 రోజు దినాల్లో కూడా మనం వింటున్న మాటలు, మనకి దైవజనం తెలియజేస్తున్న మాటలు శ్రద్ధగా విని మన హృదయలో భద్రపరుచుకొని దేవుని పిల్లలుగా దేవుని ఎదిగామని చెప్పుకొని అసహ్యులుగా కాకుండా దేవుని ఎదిగిన బిడ్డలుగా క్రీస్తు మనసును కలిగి ఎలాగైతే బ్రతకాలో ఈ వాక్యాన్ని బట్టి మనం జీవితాలు మార్చుకునే సదావకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా విని 4 రోజులు ఇంకా మీ బంధువులను కానీ, మీ స్నేహితులను కానీ, మీ శ్రేయభిలాషులను కానీ ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఏదో ఒకలా తీసుకొచ్చి ఈ ఉన్నతమైన మాటలు వినిపించండి ప్రియమైన. ఎందుకంటే దేవుడు
కుమారుడు యొక్క రాకడ సమీపమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమ్ముని తెలుసుకొని ఆ యొక్క దేవుని యొక్క ఆశ్రయం దగ్గర మనం చేరిపోవాలండి. లేదంటే కనుక మన జీవితం పతనం అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇంకా చెప్తున్న మాటలు చాలా శ్రద్ధగా విని దేవుని కోసం అనేక మందిని ఈ 4 రోజులు కూడా ఈ యొక్క ప్రాంతానికి తీసుకురావడానికి మీరందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి పండేనికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి సహోదరులకి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి ఈ సమయంలో మరొక అతిథులు ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకోవచ్చు. బి దానియేలు గారు, కొంతమూరు ప్రాంతం నుండి వచ్చినటువంటి బి దానియేలు గారిని స్టేజ్ మీదకు వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సహోదరులు బి దానియేలు గారు. తర్వాత డి ఐజాక్ మాస్టర్ గారు కడియం, వారిని కూడా సగర్వంగా స్టేజ్ మీదకు వచ్చి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి వారు కూడా ఎక్కడున్నా సరే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కె వీర్రెడ్డి గారు బలభద్రపురం, వారిని కూడా గౌరవప్రదంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మరి తొందరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే డి శ్రీను గారు రాజమండ్రి, వారిని కదా గౌరవప్రదంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా సహోదరులను ఆహ్వానిస్తున్నాం. అలాగే కె విజయ్ కుమార్ గారు రామచంద్రపురం, మరి వారిని కూడా మరి సగర్వంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆయన కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే నవామణి రాజు గారు, జైలర్ గారు రాజమండ్రి, సహోదరులను కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది గౌరవప్రదంగా. మరి ఆయన కూడా వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. అలాగే జి రాజేంద్ర ప్రసాద్ గారు, బిఎస్ఎన్ఎల్ డిఈ రాజమండ్రి, రాజమండ్రి, వారిని కూడా గౌరవప్రదంగా మరి స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే సహోదరులు షకిలేష్ శేఖర్ గారు కూడా మరి స్టేజ్ని అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ముందుకు సాగిద్దాం. మరి కానుకల సేకరణ జరుగుతుండగా సహోదరులు పి శ్రీని గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. కానుకల సేకరణ జరుగుతుండగా శ్రీని గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడవలసిందిగా సహోదరులను ఆహ్వానిస్తున్నాం. గమనించండి, తొందరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించి మూల ఉద్దేశానికి, ముఖ్య వాక్యోపదేశానికి ఇవ్వడానికి మరి సమయం ఆసన్నమే ఉంది కనుక దయచేసి గమనించి స్టూడెంట్స్ ఎక్కడున్నా సరే కానుకల సేకరణ జరుగుతుండగా పాడవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకుల కది ఆయుధం, సాతానును ఎదిరించే సాధనం, అవిధేయ బ్రతుకుల కది ఆయుధం, సాతానును ఎదిరించే సాధనం, చీకటి గల బ్రతుకుల కది దీపము, పాపపు రోగా
రోగానికి అది ఔషధము, చీకటి గల బ్రతుకులకది దీపము. పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బతుకులకది ఆయుధం. సాతానుని ఎదిరించే సాధనం దేవుని వాక్యం. కీళ్లను నరములనది విభజిస్తుంది, హృదయాంతరంగాలను శోధిస్తుంది. కీళ్లను నరములనది విభజిస్తుంది, హృదయాంతరంగాలను శోధిస్తుంది. కఠిన హృదయాలనది కరిగిస్తుంది, పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానుని ఎదిరించే సాధనం దేవుని వాక్యం. రక్షణలో ఎదుగుటకది పాల వంటిది, నరకంలో కాల్చుటకది జ్వాల వంటిది. రక్షణలో ఎదుగుటకది పాల వంటిది, నరకంలో కాల్చుటకది జ్వాల వంటిది. మనసు మార్చుకుంటే మహాత్మునిగా చేస్తుంది, కఠినపరచుకుంటే శాసనం రాస్తుంది. మార్పు చెందకుంటే మరణ శాసనాన్ని రాస్తుంది. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానుని ఎదిరించే సాధనం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానుని ఎదిరించే సాధనం, చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానుని ఎదిరించే సాధనం దేవుని వాక్యం. ఆలోచనాత్మకమైనటువంటి పాటను పాడి
వినిపించినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. కానుకల నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు బంగారు రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. తల ఉంచినట్లయితే చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుకున్నాం కానీ తండ్రి గవర్నమెంట్ వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభ చక్కని వాతావరణం మాకు ఇచ్చి ఉన్నారు. ఇగో ప్రభ నీ కుమారుడు నేను ప్రభు చేసిన విద్యాప్రసాద్ రెడ్డి గారి ద్వారాగా ఈ 4 రోజులు జరుగుతున్న ఇక మంచి మీటింగ్ విషయంలో ప్రత్యేకించి కుమారుడు వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభ ఆ బిడ్డ ద్వారాగా మంచి వాక్యాన్ని మీరు వినిపించేయండి. నీకు వందనములు స్తోత్ర. అటువల తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న వీళ్ళందరినీ కూడా పేరు పేరు చెప్పుకొని దీవించండి, ఆశీర్వదించండి. అటువలే ప్రభా ఇక కానుకల నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా వాళ్ళ కష్టార్జితంలో నుంచి ప్రభా నీకు నీ యొక్క పనులు పాలిభాగస్తులుగా వాళ్ళు చేసుకునే విధానం బట్టి వందనాలు. నాయన ప్రభు ఈ కార్యక్రమం ప్రారంభం ముగింపు వరకు కూడా మనం దీవించండి, ఆశీర్వదించండి. అటువల ప్రభు చేసిన హస్తాలను మీరు బహుగా అభివృద్ధిపరిచి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఈవులను కూడా మీరు అభివృద్ధిపరిచి సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామం పేరు ప్రార్థన కూర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రకటనలను చేయవలసిందిగా సహోదరులను జీరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన దేవుని వల్లరా ఈ 4 రోజుల పాటు ఒక విశిష్టమైనటువంటి అంశంపై విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కనుక దేవుడు మంచి వాతావరణాన్ని మనకి ఇచ్చేలాగా మీరు అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఆయన మాట్లాడుతున్న ఎన్నో ప్రసంగాలు, ఇలా సభల్లో మాట్లాడుతున్న ప్రసంగాలు మీ వాట్సాప్ అకౌంట్ కలిగిన వారికి ఈ ప్రసంగాలు ఉచితంగా మేము పంపిణీ చేస్తున్నామండి. మీకు ఒకవేళ వాట్సాప్ మొబైల్ కలిగి ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న వాళ్ళు మీ నెంబర్స్ను మాకు స్టాల్ నందు మీ నెంబర్స్ ఇవ్వగలిగితే సభలో అయిపోయిన తర్వాత ఈ ప్రసంగాలను మీ మొబైల్కి పంపించడం జరుగుతుందండి. ఈ ప్రసంగాలని కనుక వాక్యం విని దేవునితో మీ అనుసంధాన్ని మీరు పెంచుకునే విధంగా మీ ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడతాయని ఒక మంచి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. కనుక మీరు వినాలనుకున్న వారందరూ ఆదివారం ఆరాధన కార్యక్రమంతో సహితంగా ప్రతి సభలో జరుగుతున్న ప్రసంగాలన్నీ కూడా మీ వాట్సాప్ మొబైల్కి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం, గమనించండి. అలాగే ఎన్నో ప్రసంగాలు మీకు లభ్యమవుతున్నాయి. అలాగే 2 ఆడియో ఆల్బమ్స్ ఇదే గ్రౌండ్లో రిలీజ్ అయిన సర్వలోక న్యాయాధిపతి అనే కొత్త ఆల్బమ్ కూడా స్టాల్ నందు ఉంది. దీన్ని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎన్నో విలువైన ప్రసంగాలు, ఎన్నో టైటిల్స్ మీద మాట్లాడిన అద్భుతమైన ప్రసంగాలు ఉన్నాయండి. వాటిని కూడా కొనండి. మీ తరంలో మీ తరం వారికి సేవ చేసే గొప్ప అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కనుక మీరు కొని అనేక మందికి పరిచయం చేస్తూ దేవుడి పనిలో మనందరం కలిసి ఆయన ఉన్న రాజ్యానికి మనందరం వెలులాగున మీరు అందరూ కూడా దేవుని పనిలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రకటన ముగిస్తాం. గమనించండి, మీరు ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, మరింకా ఎన్నో సంచలనాత్మకమైనటువంటి పాటలు, మనిషిని ఆలోచింపజేసేటువంటి అద్భుతమైనటువంటి మహాజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రేమ సందేశాలు మరి స్టాల్లో ఉన్నాయి కనుక దయచేసి వాటన్నిటిని స్వీకరించి మీరు కొనుక్కుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఆశ్రయ దుర్గం ఎదుట అపవాది కట్టిన దుర్గములు అనేటువంటి అద్భుతమైనటువంటి మహాజ్ఞానపు సంగతులను తెలియపరిచి రాజమండ్రి ప్రాంతాన్ని మరొకసారి దేవుని వైపు నడిపించాలనేటువంటి సదుద్దేశముతో ఈ ప్రాంతానికి చేసినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారిని సగర్వంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆయనకు అప్పగించడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందామండి.
ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ తొలి దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి విలువైన మీ మహాజ్ఞాన సంగతులు వినిపించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు వందనాలు తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఎదుట నిలబడి మీ మాటలు బోధిస్తున్నటువంటి నాకు మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మాలో ఉన్నటువంటి మీ పరిశుద్ధాత్మని సహాయమును ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి వాక్యం ప్రకారంగా ప్రవర్తించగలిగే జ్ఞానమును వివేకమును మీ బిడ్డలకు అనుగ్రహించమని, మీ చిత్తానుసారముగా సమస్తము జరిగించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు యేసువారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ మొదటి రోజు వాక్యం వినుటకు విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు ఈ లోకానికి ఏమై ఉన్నాడో, ఈ లోకంతో దేవునికి ఉన్నటువంటి, ఈ లోక ప్రజలతో దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటో, దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడో, ఎందుకు ప్రేమించాడో, వర్గాలుగా విడిపోయి కొట్టుకు చేస్తున్నటువంటి మానవాళికి సరిగా అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ ఈరోజు ఒక్కటిగా లేరు. ప్రపంచ ప్రజల భావాలు ఒక్కటిగా లేవు. దేవుళ్ళ పేరిట, దేవతల పేరిట, మతాల పేరిట, మత పుస్తకాల పేరిట, వాళ్ళ గ్రంథాల పేరిట విడిపోయి ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళుతూ, వాళ్ళు పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే కాళ్ళనే ధోరణితో వ్యవహరిస్తూ సత్యాన్ని ఆశ్రయించలేని దౌర్భాగ్యపు దుస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. దేవుడు అనగానే మనకి సంబంధం లేని వ్యక్తి అనుకుంటున్నారు చాలామంది. అమ్మ నాకు జీవితాన్ని ఇచ్చేసింది, లేకపోతే నన్ను కన్నది గనుక అమ్మతో నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. నాన్న నాకు జీవితాన్ని ఇచ్చాడు గనుక నాన్నతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. అన్నయ్యతో ఉంది, చెల్లితో ఉంది, అక్కతో ఉంది, తమ్ముడితో ఉంది, భర్తతో ఉంది, భార్యతో ఉంది. వీళ్ళందరూ నా వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు. దేవుడు ఎవరంటే కేవలం వరాలు ఇచ్చేవాడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు, ఆపద్ బాంధవుడు. మిగిలిన సమయాల్లో ఆయనతో మనకు అవసరత ఏమీ లేదు. దేవుడు అంటే మనకు ఉపయోగపడేవాడు, ఏ దిక్కు లేనప్పుడు దిక్కుగా మారేవాడు. అలాంటప్పుడు ఉపయోగపడేవాడు కనుక ఆయన మనకు కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మోకరించి ప్రార్థన చేయాలన్నా కూడా ఏదో ఒక అవసరత మనకు కలగాలి. ఆ అవసరతను బట్టి మనం దేవుడిని అడగాలి. ఇలాంటి ఆలోచనలు ఈరోజు చాలామందిలో, క్రైస్తవ్యంలో చాలామందిలో కనబడుతున్నాయి. ప్రియులారా, ప్రపంచంలోని ప్రజలు అంటే ఒక క్రైస్తవ్యానికి చెందిన వాళ్ళు కాకుండా ప్రపంచంలో మిగిలిన మతాల వాళ్ళు, మిగిలిన గ్రంథాలను చదువుతూ పఠిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా ఆలోచించడం చాలా శోచనీయం. మనుషులందరూ కూడా మతం అంటే ఒక పిచ్చిగా, దేవుడు అంటే ఏదో ఒక అవసరంగా, ఈ 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక వెసులుబాటు లేకపోతే ఏదో ఒక తోచుబాటు ఉండాలి కాబట్టి సరదాగా అలా కాలం గడపడానికి టైంపాస్ కోసం దేవుళ్ళను నమ్ముకునేవాళ్ళు, లేకపోతే ఆ గ్రంథాల కోసం పోరాటాలు చేసేవాళ్ళు.
ఇలాంటి వాళ్ళు సమాజంలో మనకి చాలామంది కనబడుతున్నారు. కానీ ఆ ఒక్కడే తండ్రి, సమస్త మానవాళికి జన్మనిచ్చిన తండ్రి, సమస్త మానవాళిని కన్న తండ్రి, ప్రతి ఒక్కరిని సృజించిన తండ్రి, సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, ఆ మహా సృష్టికర్త, ఆ దేవాది దేవుడు, ఆ సర్వోన్నతుడు, అందరికీ ఒక్కడే దేవుడు, అందరికీ ఒక్కడే తండ్రి. ఆ తండ్రిని గురించి ఆలోచించడంలో క్రైస్తవ్యం కానివ్వండి, ప్రపంచ ప్రజలు కానివ్వండి పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ఆయనను దూరం చేసుకుంటున్నారు, ఆయనతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నారు, తెంపుకుంటున్నారు. సరికదా, అక్కడతో ఆగిపోతే బాగుండేదేమో, కానీ అలా కాదు. ఆయన మీద తిరుగుబాటు చేసే ధోరణిలోనికి కూడా చాలామంది వెళ్ళారు. ఆయన మీద తిరుగుబాటు, ఆయనకే వ్యతిరేకంగా పోరాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో, దేనికి ఒడిగడుతున్నారో, ఎంత ప్రమాదం వాళ్ళకి పొంచి ఉందో, వాళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారో అవేవి ఆలోచించకుండా, అసలు నేను పోరాడేది ఎవరితో అన్న ఇంగిత జ్ఞానం లేకుండా దేవునితో పోరాడుటకు ఇష్టపడుతున్న మానవ సమాజం మనకు కనబడుతుంది ప్రియులారా. అది ఈరోజే ఉంది అనుకుంటే చాలా పొరపాటు. ఒకసారి బైబిల్ చరిత్రలో మీరు చూడగలిగితే, బైబిల్ అనేది చారిత్రక గ్రంథం, చారిత్రకమైన ఆధారాలు కలిగిన గ్రంథం. ఏమండి, చారిత్రకమైన వాస్తవాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఏమండి, అలా వాస్తవాలను మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో సంభవించిన వాస్తవాలు, చరిత్రలో సంభవించిన వాస్తవాలు, ఆ వాస్తవాలను మీరు జాగ్రత్తగా చూడగలిగితే దేవుడు ఎంత గొప్ప మాటలు వ్రాయించాడో, ఎంత విలువైన మాటలు వ్రాయించాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం, దయచేసి అందరూ మీ బైబిల్ ఓపెన్ చేయాలి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 33 నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఇక్కడ సందర్భం ఏంటో, పైనుంచి ఉన్న సందర్భం ఏంటో నేను క్లుప్తంగా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పేతురు అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఆ సువార్త ప్రకటనలో భాగంగా వాళ్ళు కొన్ని సూచక్రియలు, అద్భుతాలు చేశారు. అప్పుడు ఆ సువార్త బాగా వ్యాపించింది ప్రారంభ శతాబ్దంలో. ఆ సువార్త వ్యాపిస్తున్నప్పుడు దేవుని పిల్లలే వాళ్ళు కూడా, దేవుని గర్భాన పుట్టిన వాళ్ళే, కానీ దయ్యపు సంబంధులుగా మారిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునితో పోరాడుటకు ఇష్టపడినటువంటి వాళ్ళుగా మారినటువంటి కొందరు ధర్మ విరోధులైనటువంటి యోధ జాతికి చెందిన వాళ్ళు, అందులో ముఖ్యంగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళందరూ కుట్ర పన్ని క్రీస్తును గూర్చి, తండ్రి అయిన దేవుని గూర్చి ప్రకటిస్తున్నటువంటి ఆయన పిల్లల మీద, ఆయన భక్తుల మీద, అనగా అపోస్తలుల మీద యుద్ధాన్ని ప్రకటించారు. అంటే కుట్ర పన్నారు, వాళ్ళని ఏదో విధంగా కట్టడి చేయాలని పన్నాగం పన్నారు. వాళ్ళు అలాంటి ఆలోచనల్లో ఉన్నప్పుడు అపోస్తలులు మాత్రం ధైర్యంగా ఏమన్నారంటే 32వ వచనంలో, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అప్పుడు వారు ఈ మాట విని, ఎవరు? ఈ ప్రధాన యాజకులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఏమండి, ఈ యూదులు ఆ మాట విని ఏమన్నారట? అత్యాగ్రహము తెచ్చుకొని, చూసారా, అత్యాగ్రహము తెచ్చుకుని ఏం చేశారట? వీరిని చంపనుద్దేశించగా. అత్యాగ్రహము తెచ్చుకుని ఏం చేయాలనుకున్నారట? వీరిని చంపాలి. ఎవరిని చంపాలి? సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అపోస్తలులను చంపాలి. సత్యాన్ని ప్రకటిస్తున్న అపోస్తలులను ఎందుకు చంపాలి? వాళ్ళు తండ్రిని గూర్చిన జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. తండ్రిని గూర్చిన జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటిస్తుంటే వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళకి నచ్చలేదంటే కారణం ఏంటి? వీళ్ళు ఎవరితో పోరాడుటకు ఇష్టపడుతున్నారు?
చెప్పాలి. ఎవరితో పోరాడుటకు ఇష్టపడుతున్నారు? దేవునితో. ఇదంతా 1900 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి వాస్తవ చరిత్ర, సంఘ చరిత్ర. గమనించాలి మీరు. 1900 సంవత్సరాల క్రిందట జరిగిన వాస్తవ చరిత్ర. అందుకే ఈ బుక్ పేరేంటి, మనం చదువుతున్న ఈ బుక్ పేరేంటి? అపోస్తలుల కార్యములు. అంటే అర్థం ఏంటి? అపోస్తలుల బ్రతుకులో జరిగినటువంటి సంఘటనలు. అపోస్తలుల బ్రతుకులో జరిగినటువంటి సంఘటనలు అంటే చరిత్రాత్మకమైన సంఘటనలు. ఇవి మీరు చూస్తున్నారు. 19 ఏళ్ళు గడిచిపోయింది. 19 ఏళ్ళు గడిచిపోయింది నేటికి ఈ సంఘటనలన్నీ జరిగి. సారీ 1900 సంవత్సరాలు గడిచిపోయింది, క్షమించండి. 1900 సంవత్సరాలు గడిచిపోయింది ఈ సంఘటనలన్నీ జరిగి. రైట్, ఇది చూద్దాం, చదువుదాం. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు. వీళ్ళని చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడు సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలని ఒక పరిసయ్యుడు ఆ సభలో ఉన్నాడు. ఏమండి? పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకుల్లో మళ్ళీ 2 తెగలు. అందులో ఒకరు పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు, మరొకరు పునరుద్ధానాన్ని నమ్మని వాళ్ళు. ఏమండి? అయితే ఈ పరిసయ్యులు దేవునికి దగ్గరగా ఉన్నవాళ్లే పరిసయ్యులు, దేవుని ఆలోచనలకు దూరంగా ఉన్నవాళ్లే సద్దూకయ్యులు. ఏమంటే పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారు. ఎవరు? పరిసయ్యులు. ఈ పరిసయ్యుల్లో ఒకడు అనగా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అంటే పాత నిబంధనలోని 39 పుస్తకాలు అవపాసన పట్టి వాటి గురించి మాట్లాడేవాడు. ఏమండి? ఈ ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలని ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, అంటే ఎక్కడైతే ఈ సిచ్యువేషన్ జరుగుతుందో, ఈ కుట్ర ఎక్కడైతే జరుగుతుందో, ఈ అపోస్తలుల్ని చంపాలనే నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడ ఈ ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఒక పరిసయ్యుడు లేచి నిలబడ్డాడు. లేచి ఏం మాట్లాడుతున్నాడట? ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనను. ఎవరినైతే మధ్యలో నిలబెట్టారో ఈ పేతురు, అపోస్తలులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాసేపు బయట నిలబెట్టండి, మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఇశ్రాయేలీయులారా, యూదులారా, మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, వీళ్ళని కొంచెం పక్కన పెట్టండి. వాస్తవానికి వాళ్ళు యూదులే. ఎవరైతే ఈ తండ్రిని గూర్చినటువంటి, క్రీస్తును గూర్చినటువంటి ఆ సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళు కూడా ఎవరు? యూదులేనండి. వాళ్ళని పక్కన పెట్టండి. ఇశ్రాయేలీయులారా, వాళ్ళు ఇశ్రాయేలులే, అయితే వాళ్ళని పక్కన పెట్టండి, మీతో కాసేపు మాట్లాడాలన్నాడు. అప్పుడు ఏమైందట? మాట్లాడుతున్నాడు 35వ వచనం. ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరు ఏం చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. మీరేదో చంపాలి, వీళ్ళని కూడా చంపేయాలి అని ఆలోచిస్తున్నారు కదా, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మీకు మొన్ననే జరిగినటువంటి, లేటెస్ట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్పాలి అని మొదలుపెట్టాడు. అప్పటికి ముందే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీకు చెప్పాలి అని మొదలుపెట్టి ఏం చెప్తున్నాడు చూడండి. ఈ దినములకు మునుపు దూద అనే ఒక ఆయన లేచి తాను ఒక గొప్పవాణినని చెప్పుకొనెను. నేను చాలా గొప్పవాణని చెప్పుకున్నాడట. చరిత్రలో ఇది కూడా ఆ కాలానికి ముందే జరిగింది. దూద, అతని పేరు దూద. ఈ గమలీయేలు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దూద అని ఆయన లేచి నేను చాలా గొప్పవాడిని పబ్లిసిటీ చేసుకున్నాడు, చాలా గొప్పవాడిని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకుని, అంటే వాడిని నమ్మిన వాళ్ళు 400 మంది వాడిని కలుసుకుని వాడిని వెంబడించారు. అయితే వాడు చంపబడును. వానికి లోబడిన వారందరూ చెదిరి ఏమైపోయారట? విరుద్ధులైపోయారు. అంటే నాయకుడు చచ్చాడు, నాయకుడిని వెంబడించే వాళ్ళందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. అంటే అక్కడితో ఆ నాయకుడు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఆ నాయకుడి చరిత్ర సమసిపోయింది. అది చెప్పాడు గమలీయేలు, జ్ఞాపకం చేస్తున్నాడు. దూదాను గుర్తు తెచ్చుకోండి. దూద చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఇంతకు మునిపే దూద అనేవాడు లేచాడు, కొంతమంది అతని ఫాలోవర్స్ వచ్చారు. కాకపోతే వాళ్ళందరూ కొన్నాళ్ళు అతని కోసం నిలబడ్డారు. వాడు చంపబడ్డాడు. వాడు చంపబడగానే వీళ్ళందరూ వెనుదిరిగిపోయారు. ఇంకెవరు లేరు, అతని ఫాలోవర్స్ అంటూ ఎవరు లేరు, అందరూ వెనక్కి తగ్గిపోయారు అని చెప్పాడు. తర్వాత 37వ వచనం. వానికి తర్వాత 37వ వచనం మరలా ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు గమలీయేలు. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి
ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ఈ దూదా అయిపోయిన తర్వాత మరొకడు వచ్చినట, వాడి పేరు యూదా. ఈ యూదా ఏమన్నాడట, ప్రజలందరినీ తనతో పాటు తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. ఇతన్ని కూడా కొంతమంది వెంబడించారు. ప్రజలు వెంబడిస్తే అతను కూడా ఏమయ్యాడట, వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. మళ్ళీ ఎప్పుడైతే నాయకుడు చచ్చిపోయాడో మొత్తం అందరూ ఏమైపోయారు, చెదిరిపోయారు. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. రైట్. అయితే ఆ తర్వాత ఏమంటున్నాడంటే, కాబట్టి 38, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఇప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోయాడు. అప్పటికే యేసుక్రీస్తు చచ్చిపోయాడు, తిరిగి లేచేశాడు. సిలువను గూర్చిన వార్త ఒక మహాజ్వాలగా ఆ పరిసర ప్రాంతాలంతా వ్యాపించిపోయింది. ప్రజ్వరిల్లిపోతుంది ఆ వార్త. అదొక మహావిప్లవంగా మారిపోతుంది. అపోస్తలులు కూడా ఆ మహావిప్లవంలో పాలిభాగస్తులయ్యారు. సిలువను గూర్చిన వార్త అనేకులకు వెళ్ళిపోతుంది, అనేకులకు చేరిపోతుంది. అప్పటి వరకు మరణానికి లోబడి, మరణానికి లొంగిపోయి సమాధుల్లో మగ్గిపోతున్న శవాల్ని చూసినటువంటి ఈ ప్రపంచం 3 దినాల తర్వాత ఆ మట్టి సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసినటువంటి, ఆ రాతి సమాధిని పగులు కొట్టుకుని బయటకు వచ్చేసినటువంటి ఒక మహనీయుని చరిత్రను చూసింది. అది చూడగానే వాస్తవం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో వాళ్ళందరికీ అర్థమైంది. ఇక అదొక మహాజ్వాలగా వ్యాపించింది, అదొక మహోజ్వలంగా వ్యాపించింది. అలా పరిసర ప్రాంతాలంతటా ఆ వార్త వెళ్ళిపోతుంది. ఆ వార్తను ప్రకటించే వారిగా అపోస్తలులు ఉన్నారు. వారి మీద వీళ్ళు కుట్ర పన్నారు, చంపేయాలనుకున్నారు. ఇక్కడతో ఈ అపోస్తలుల చరిత్ర క్లోజ్ అయిపోవాలంటే వీళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేయడానికి పూనుకున్న వాళ్ళు, దేవునితో పోరాడుటకు సిద్ధపడిన వాళ్ళు. అప్పుడు ఈ గమలీయేలు మాట్లాడుతూ 38వ వచనం, కాబట్టి ఈ చరిత్ర అంతా చెప్పి దోదా గురించి, యోధా గురించి మొత్తం అంతా చెప్పుకుని వచ్చి అప్పుడు 38వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుష్యుల జోలికి వెళ్ళక వారిని విడిచిపెట్టేయండి. వద్దు, అపోస్తలుల జోలికి వెళ్ళకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని చంపాలన్న ఆలోచనలు రానివ్వకండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదా, అది వ్యర్థమగును. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదా, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదా అయినా మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవుని వలన కలిగిందా, మీరు వారిని ఆపలేరు, మీరు దాన్ని ఏమీ చేయలేరు, మీ వల్ల కాదు. 1900 సంవత్సరాల క్రిందట గమలీయేలు నోటి వెంట వచ్చినటువంటి ఈ మాట నేటికి అమలులో ఉందంటే మీరు నమ్మాలి. నేటికి అమలులో ఉంది. మొన్ననే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు, పేపర్లో వచ్చిన వార్త. 2021 నాటికి క్రైస్తవ్యాన్ని పూర్తిగా ఏం చేస్తామన్నారు, అంతం చేస్తామన్నారండి. క్రిస్టియానిటీ మరియు ఇస్లాం మతాలు మన భారతదేశంలో ఉండవు, 2021 నాటికి పూర్తిగా మేము అంతం చేస్తామని ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని మన భారతదేశానికి చెందినటువంటి ఒక హిందూ మత సంస్థ వాళ్ళు చేసినటువంటి ప్రకటన. ఏమనంటే 2021 నాటికి ఉండవు, అసలు ఏముండవు, క్రైస్తవ్యం ఉండదు. 2021 అంటే ఇంకెన్ని రోజులు ఉంది? ఇప్పుడు ఎంత? 2016, ఇంకెంత? ఓన్లీ 5 years. 5 yearsలో టోటల్గా క్రిస్టియానిటీని రూపుమాపేస్తాం అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు పబ్లిక్గా ప్రకటన చేశారు. ఇదే సిచ్యువేషన్ ఆ రోజు కూడా ఉంది. నేను అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వీళ్ళు పబ్లిక్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే సిచ్యువేషను 1900 years బ్యాక్ ఉంది. అర్థమవుతుందా? 1900 సంవత్సరాల క్రిందట ఇదే సిచ్యువేషన్ ఉంది ప్రియులారా. ఆ సిచ్యువేషన్ ఏంటో చూడండి మీరు.
అప్పుడు ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. ఫైట్ ఎవరితో చేస్తున్నారు తెలుసా? మనుష్యులతో కాదు సుమి. మీరు ఫైట్ చేసేది మనుష్యులతో కాదు సుమి. మీరు ఫైట్ చేసేది ఎవరితో? దేవునితో. మరి అపోస్తలులు ఎవరు? గాడ్స్ బ్యాటిల్. మీరు పోరాడున్నది దేవునితో. గనుక మీరు ఆపాలి అనుకుంటే మీ తరం కాదు కదా, మీ బాబు తరం కాదు, మీ తాతల తరం కాదు. ఎవడు దిగొచ్చినా దేవునితో పోరాడి గెలిచేవాడంటూ ప్రపంచంలో ఎవడు లేడు. గనుక ఒకనాటి గమలీయేలు 1900 సంవత్సరాల క్రిందట వాళ్ళకి చెబుతున్నటువంటి మాటలు, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి. కాబట్టి మీరేమి వాళ్ళని చంపాలి, ఇదేదో ఆపేయాలి, సువార్తకు అడ్డుకట్టలు వెయ్యాలి అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. ప్రియులారా, అపోస్తలులు దేవుని పిల్లలే, అంటే ఆయన గర్భవాసం గుండా పుట్టినవారే. ఈ అపోస్తలులకు అడ్డుకట్టలు వెయ్యాలనుకుంటున్న వాళ్ళు కూడా దేవుని గర్భవాసం నుండి వచ్చిన వారే. కానీ వాళ్ళు దేవుని పిల్లలుగా లేరు, దయ్యపు సంబంధులుగా మారిపోయారు. కనుకనే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ వీళ్ళు దేవుని పిల్లలుగా ఉన్నారు, దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఆయనకు భయపడుతున్నారు, ఆయనకు లోబడుతున్నారు, సత్యాన్ని గ్రహించారు, వాళ్ళ హృదయాన్ని సత్యానికి ఇచ్చారు. గనుక వాళ్ళు భయభక్తులు కలిగి దేవునికి లోబడుతూ ఉన్నారు. వీళ్ళు మాత్రం భయము లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేయాలని ట్రై చేస్తున్నారు. ఆ సిచ్యువేషను 1900 సంవత్సరాల క్రిందట ఉంది. నేటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. దేవుని పక్షాన పనిచేసేవాళ్ళు కొందరు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఎందరో. సత్యాన్ని అనుసరించేవాళ్ళు కొందరు, సత్యానికి భిన్నంగా ప్రవర్తించేవాళ్ళు ఎందరో. నానాటికి ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది, నేటికి పెరుగుతూనే ఉంది. నేడున్న సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవునికి విరోధులుగా, దేవుని సత్యానికి అడ్డుబండలుగా మారదామని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు. వాళ్ళకి దేవుడంటే ఏంటో అర్థం కాలేదు, కనుకనే ఆయనతో ఫైట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. సముద్రంతో ఫైట్ చేసి తుఫాను వచ్చినప్పుడు ఎవడైనా గెలవగలడా చెప్పండి? ఒక ఓడ మీద ఉండి సముద్రంలో భారీగా తుఫాను చెలరేగుతున్నప్పుడు సముద్రాన్ని గెలవగలిగే సత్తా ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఎవ్వరికి లేదండి. అది అసాధ్యం. ఆ ఊహే అసాధ్యం. మండుతున్న సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ మంటల్ని ఆర్పగలిగే శక్తి ప్రపంచ దేశాల చక్రవర్తులు, ప్రపంచ దేశాలలో ఉన్న ధనవంతులు అందరూ ఏకమైనా సాధ్యమేనా? సాధ్యమా? అసాధ్యం. సూర్యుని వేడికి అల్లాడిపోయి ఏసీ రూముల్లో దాక్కోవాలేమో తప్ప ఆ వేడిని చల్లార్చడం, ఆ వేడికి అడ్డుగా నిలబడటం, ఆ వేడిని తగ్గించగలిగే శక్తి మానవ సమాజానికి లేదండి. ప్రియులరా, సూర్యుడు ఎంతండి దేవుని ముందు? ఆయన కలిగించిన అతి చిన్ని నక్షత్రమే సూర్యుడు. సముద్రం ఎంతండి దేవుని ముందు? ఆయన కలిగించిన అతి చిన్న భూమిలో ఒక భాగమే, కొంత భాగమే సముద్రం. సముద్రాల కంటే గొప్పవాడు, ప్రకృతి కంటే అధికుడు, ఆకాశ మహాకాశముల కంటే ఉన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు. ఆయనతో పొత్తు బాగుంటుందా, యుద్ధం బాగుంటుందా చెప్పండి? ఆయనతో సమాధానముగా ఉంటే సౌఖ్యంగా ఉంటారు, ఆయనతో యుద్ధం పెట్టుకుంటే మాడిపోతారు. అసలు ఆయన ఎవరనుకుంటున్నారు? తండ్రి. అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఎలా అర్థం చేసుకున్నారో తెలుసా? మాటలు చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఎలాగ అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకొనని వాళ్ళు ఆయన మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో కొన్ని మాటలు ఆయన వ్రాయించి
భూమి మీదకు పంపించిన ఈ జ్ఞాన గ్రంథం అలనాడు 1900 సంవత్సరాల క్రిందట అపోస్తలులు ఏ లేఖనాలనైతే పట్టుకొని బోధలు చేశారో అవే లేఖనాలు, అవే ధర్మశాస్త్ర గ్రంథాలు. సుమారుగా 39 పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు. ఆ గ్రంథాలలో వ్రాయబడినటువంటి విలువైన అమూల్యమైన సంగతులు అవి అపోస్తలులు అభ్యాసం చేశారు. అపోస్తలులు వాటిని గమనించారు, పరిశీలన చేశారు, పరిశోధన చేశారు. వాటిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆయనను ఎలా భావించారో, పూర్వీకులందరూ ఆయనను ఎలా ఆరాధించారో, ఎలా భావించారో ఆ సంగతులు గమనించారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆ మాటలు కొన్ని, ఆయనను ఎలా అర్థం చేసుకున్నారో భక్తులు, ఆ మాటలు కొన్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథం 9వ కీర్తన. దయచేసి మీరందరూ మీ బైబిల్ ఓపెన్ చేయాలి. కీర్తనలు అంటే ఈరోజు మనం రాసుకొచ్చిన పుస్తకం కాదు సుమా, ఇది సుమారుగా క్రీస్తుకు పూర్వం 1000-1200 సంవత్సరాల క్రిందట భక్తులు అందరూ రాసినటువంటి పాటలు. క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం సుమారుగా 900 సంవత్సరాల వరకు భక్తులు, ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి భక్తులు వ్రాసినటువంటి పాటలే పాత నిబంధనలో మనకు కనబడుతున్నటువంటి కీర్తనలు. కీర్తనలు అనగానే గీతములు, పాటలు. మన వాడుక భాషలో అయితే పాటలు. అంటే ఇశ్రాయేలీలందరికీ పాటల పుస్తకం ఏది? కీర్తనల గ్రంథం. అందులో ఎన్నో పాటలు భక్తుడైన దావీదు స్వరకల్పన చేసినవి. రచన, స్వరకల్పన ఆయనవే. ఏ రాగం మీద పాడాలో కూడా చెప్పేశాడు ఆయన. అలాంటి అద్భుతమైన పాటల పుస్తకమే కీర్తనల గ్రంథం. ఆ కీర్తనల్లో పూర్వకాలంలో భక్తులు ఆయన ఎలాగ అర్థం చేసుకున్నారో మీరు జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 9వ కీర్తన 10వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు, నీ నామమెరుగని వారు నీ మీద తిరుగుబాటు చేస్తారు. భక్తుల ఆలోచనలు చూడాలి. నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిన్ను ఆశ్రయిస్తేనే మాకు మేలు. ఎందుకంటే నీ క్రింద బ్రతుకుతున్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నీ కాలి క్రింద బ్రతుకుతున్నాం మేము. నీ కనుసన్నల్లో బ్రతుకుతున్నాం మేము. నీ దయాదాక్షిణ్యాల వల్ల బ్రతుకుతున్నాం. నీ దయ లేకపోతే మేము బ్రతకలేము. ప్రపంచాన్ని నడిపించి శాసిస్తున్నటువంటి శాసనకర్త, ప్రపంచాన్ని నడిపించే మహాచక్రవర్తి, సమస్తము ప్రపంచానికి అనుగ్రహించే మహాదేవుడు, సర్వోన్నతుడు, ఆకాశ మహాకాశాలకు ప్రభు అయి ఉన్నవాడు, ఆయనను గూర్చి అర్థం చేసుకున్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. భక్తులు ఎలా అర్థం చేసుకున్నారో చూడాలి. దేవా, నీవు మాకు ఆశ్రయమై ఉన్నావు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు. నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వారిని విడిచిపెట్టవు. నీ మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. అది అంతా ఇంత ప్రమాదం కాదండి. దాన్ని వర్ణించడానికి నా జీవితం సరిపోదండి. వాడు ఎంత ప్రమాదంలో ఉన్నాడని నువ్వు నన్ను అడిగితే అది వర్ణించడానికి నా జీవితం సరిపోదు. అంత ఘోరమైన ప్రమాదంలో ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు, దేవునితో పోరాడాలనుకునేవాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. దేవునితో సమాధాన పడినవాడు, దేవుణ్ణి ఆశ్రయించినవాడు ధన్యుడుగా ఉన్నాడు. ప్రపంచ ప్రజలందరూ ఈ రెండింట్లో ఏదో ఒక వర్గానికి చెందిన వారే ఉంటారు. ఒకటి అయితే దేవుని ఆశ్రయించిన వారు, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. ఈ రెండింట్లో ఏదో ఒక వర్గానికి చెందిన వారే ఉంటారు. భక్తులు మాత్రం ఆయన్ని ఆశ్రయించాలనే ప్రయత్నం చేశారు. ఆయనను ఏమని పిలిచారో తెలుసా? చూడండి, అదే కీర్తనల గ్రంథం 62వ కీర్తన. అదే కీర్తనల గ్రంథం 62వ కీర్తన 2వ వచనం జాగ్రత్తగా చూడాలి. 62వ కీర్తన దావీదు కీర్తన 2వ వచనంలో అదే దావీదు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన్నే నా ఆశ్రయ దుర్గము.
ఆశ్రయదుర్గం అంటే ఏంటో తెలుసా? దుర్గము అంటే కోట, కొండ అనే భావాలు వస్తాయి. ఆశ్రయించే దుర్గము అంటే నాకు ఆశ్రయముగా ఉన్న దుర్గము సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త, నా రక్షణకు కర్త ఆయనే. ఎంతగా దేవునికి లోబడిపోతున్నాడు భక్తుడు. అతడు ఒక రాజు. ఎందరో రాజులు ఉన్నారు అతనిలాగే, కానీ వాళ్ళలో చాలామంది కొవ్వుతో దేవుని మీద తిరుగుబడిన వాళ్ళు ఉన్నారు, హృదయం కొవ్వి. కానీ ఇతడు కూడా ఒక రాజు. కానీ ఈ రాజు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు కాడు, దేవుణ్ణి ఆశ్రయంగా కలిగిన వాడు. అందుకే అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చూసారా దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాడు ఈ భక్తుడు? ఆయన నా ఆశ్రయదుర్గము అని అంటున్నాడు, ఆయన నా ఆశ్రయదుర్గము. ఇక మరో మాట 6వ వచనం, అదే 62వ కీర్తన, అదే 62వ కీర్తన 6వ వచనం కూడా చూడండి. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఇక్కడే విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను రక్షింపబడాలి అని అంటే ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయన ద్వారానే నేను రక్షింపబడగలను. ఆయన నా రక్షణ దుర్గము అన్నాడు, ఆయన నా ఆశ్రయము, ఆయన నాకు ఆశ్రయదుర్గము. నేను తప్పించుకుని వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనలోనికి వెళ్ళిపోవాలి. ఆయనే నన్ను కాపాడగలిగే సమర్థుడు. ఈ ప్రపంచంలో పంచభూతాలు ఏకమైపోయినా మీద పడిపోయినా, ప్రళయం సంభవించినా, ప్రపంచ ప్రజలందరూ ఏకమైన మీద పడిపోయినా, నా ఎత్తైన కోట, నా కొండ, నేను నమ్ముకొను నా దేవుడు ఆయనే నా ఆశ్రయ దుర్గము అని ఒక గొప్ప మాట, విశ్వాసంతో కూడిన మాట దావీదు గారి నోటి వెంట వచ్చిన పాట. ప్రియులారా, ఇది విన్నారు భక్తులు, ఇది విన్నారండి భక్తులు. ఇది విని దేవుడు మాకు కూడా ఏమని చెప్పుకున్నారు తెలుసా? ఆశ్రయదుర్గం. నేను పరుగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు, ఇక ఎవ్వరూ నన్ను రక్షించలేరు. ఆయన మాత్రమే నన్ను కాపాడగలడు, ఇక ఎవ్వరూ నన్ను కాపాడలేరు. నా గురించి ప్రపంచంలో ఎక్కువగా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళెంతటి వాళ్ళైనా దేవుని తర్వాతే తప్ప దేవుణ్ణి మించిన వారంటూ ఎవరు ఉండరు. నాకు నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. చూసారా, నా ఎడల నీకున్న తలంపులు ఏంటట? బహువిస్తారములు. అవి లెక్కించదని అనుకుంటున్నా, అవి నా తల వెంట్రుకలను మించిపోయి ఉన్నాయి. మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ భూమి మీద? చెప్పండి. మీ గురించి ఆలోచించే వాళ్ళు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు నువ్వు మీటింగ్ దగ్గరికి వచ్చేసావు, వాక్యం వింటున్నావు, ఇంటి దగ్గర ఉండి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు ఉంటే ఆ నంబర్ ఎంత ఉంటుంది? 1 లేదా 2, అంతేనా? వాళ్ళు కూడా ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారు? విస్తారమైన ఆలోచనలు కలిగి ఉంటారు నీ మీద? ఉండరు. కానీ నీ తండ్రి నీ కొరకు విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. అలాంటి రక్షణ దుర్గం దగ్గర మనం ఉండడం చాలా శ్రేయస్కరం కదా అని అనుకున్నారు భక్తులు. ఆయనే మమ్మల్ని రక్షించగలరు అని ఆయనను వెంబడించారు. ఆయనే మా ఆశ్రయ దుర్గం అని ప్రకటించారు. ఇదంతా చరిత్ర సుమా, నేనేదో రాసుకొచ్చిన మాటలు కాదు, ఎవడో రాసేసిన మాటలు కాదు. బైబిల్లో వ్రాయబడినటువంటి వాస్తవాలు, భక్తుల జీవితాలు. ప్రియులారా, మరో మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3వ వచనం కూడా జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడాలి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3వ వచనం, నేను యెహోవా నామమును ప్రకటించెదను. ఈ పాట ఎవరు రాశారో తెలుసా అండి? ఈ పాట ఎవరు రాశారో తెలుసా? మోషే గారు రాశారండి. ఇది కూడా పాటేనండి, కీర్తన అని ఉంటుంది చూడండి, 31, 30లో ఉంటుంది.
కీర్తన. మోషే గారు ఇశ్రాయేలీల మధ్య సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. 3వ వచనం, నేను యెహోవా నామమును ప్రకటించేదను. 32:3 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 3వ వచనం, నేను యెహోవా నామమును ప్రకటించేదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి అన్నాడు. చూడాలి జాగ్రత్తగా మీ బైబిల్లో. మన దేవుని మహత్యమును కొనియాడుడి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట దేవుడు ప్రజలకు? ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. భక్తుడు ఆయనను ఎంతగా అబ్జర్వ్ చేశాడు చూసారా? మోషే చాలా నిశితంగా పరిశీలన చేశాడండి దేవుణ్ణి, చాలా నిశితంగా. మొదట్లో ఈ మోషే కూడా దేవుణ్ణి నమ్మినవాడు కాదండి. మొదట్లో ఈ మోషే కూడా సందేహించిన వాడే. కానీ ఆ తర్వాత దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్న తర్వాత, దేవునితో సంబంధాన్ని కలిగి జీవితాన్ని గడుస్తున్న తర్వాత, దినాలు గడుస్తున్న తర్వాత ఆయనను ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో ఈ మాటల్లో మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది ప్రియులారా. చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. ఏమని అంటున్నాడు చూడండి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యం ఎప్పుడు అడపాదడపాగా ఉండదు, సంపూర్ణంగా ఉంటుంది. ఆయన చర్యలన్నీ న్యాయంగా ఉంటాయి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు, గుణలక్షణాలు. వాటిని గురించి ప్రకటిస్తూ ఇప్పుడు మరి ఇలా లేని వాళ్ళు ఉన్నారుగా, ఆయన మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, ఆయన ఆశ్రయదుర్గముగా లేనివాళ్ళు. ఏమంటే అసలు దేవునితో తిరుగుబాటు అంటే నా మాట వింటేనే భయంగా ఉంటుంది అంటే భయము లేని వాళ్ళు. అలా భయము లేని వాళ్ళ గురించి మాట్లాడుతూ 5వ వచనంలో ఏమంటున్నాడు అంటే 32:5లో, వారు తమ్ము చెరుపుకొనిరి. చూసారా, వారు తమ్ముని ఏం చేసుకున్నారట? వాళ్ళు చెరుపుకున్నారట. చెరుపుకుని ఏమయ్యారట? ఆయన పుత్రులు కారు. వారు దేవుని పిల్లలుగా కూడా లేరు, దయ్యం పిల్లలుగా మారిపోయారు, దయ్యం పక్షానికి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలుగానే జన్మించి దయ్యం పక్షానికి వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు. అందుకే ఏమంటున్నాడు? వారు ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. వారు ఏమయ్యారట? కళంకులు, మూర్ఖత గల వక్ర వంశము, మూర్ఖత గల వక్ర వంశం. అందుకే అంటున్నాడు, బుద్ధి లేని అవివేక జనమా, ఎట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? భక్తుడు అడుగుతున్నాడండి, భక్తుడు అడుగుతున్నాడు, ఆయన నిజంగా ఆశ్రయదుర్గం, ఎందుకు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు మీరు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు మీరు? ఎందుకు ఇంత బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నారు మీరు? తండ్రిని తెలుసుకొనుటలో ఎందుకు విఫలమైపోతున్నారు మీరు అని మాట్లాడుతూ అంటున్నాడు, నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయన? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? కళంకులకు, ఆయన పుత్రులు కాకుండా మారిపోయిన వారికి, ఏమంటే తమ్మును తాము చెరుపుకున్న వారికి, వాళ్ళకి చెప్తున్నాడు మోషే. ఏమని? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగు, అతడు నీకు చెప్తాడు. నీ పెద్దలను అడుగు, వాళ్ళు నీతో చెప్తారు. మహోన్నతుడు జనములను వారికి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఏమండి, చాలా విషయాలు వాళ్ళకి చెప్పుకొచ్చాడండి, చాలా విషయాలు చెప్పుకొచ్చి అయినను వాళ్ళు కొవ్వెక్కి దేవుణ్ణి విడిచిపెట్టేశారు అంటున్నాడు. చూడండి 15వ వచనం నుంచి చూడాలి. యెషూరూను అంటే ఇశ్రాయేలు, కింద పుట్టినోట్లో చూడండి 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరూను అంటే కింద పుట్టినోట్లో ఏమని రాశాడు? ఇశ్రాయేలు అని రాశాడు. చూడండి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. కొవ్వినవాడై కాలు జాడించెను. ఎవరి మీద అండి? ఎవరి మీద? దేవుని మీద. ఎంత ధైర్యం! దేవుని మీద తిరుగుబాటు చేయడానికి మనిషికి ఎంత ధైర్యం! ఆయన గురించి మాట్లాడడానికి మనిషికి ఎంత ధైర్యం! యెషూరూను కొవ్వినవాడై కాలు జాడించెను. నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను.
వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తన రక్షణ శైలమును ఏం చేశానట? తృణీకరించెను. తల్లి రెక్కల నీడలో ఉంటేనే కోడి పిల్ల భద్రంగా ఉంటుందండి. బయటకు వచ్చిందనుకోండి, తల్లి రెక్కల నీడలో నుంచి కోడి పిల్ల బయటకు వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా గ్రద్దొస్తుంది, ఎత్తుకుని పోతుంది. కోడి పిల్లకు తల్లి రెక్కల నీడలో ఉంటేనే అదే ఆ కోడి పిల్లకు ఆశ్రయ దుర్గము. బయటకు వస్తే ఆశ్రయ దుర్గాన్ని ఏం చేసినట్టు? కోల్పోయినట్టు. వీళ్ళు కూడా అలాగే కోల్పోయి బిడ్డ బయటకు వచ్చి గెద్ద పక్షానికి వెళ్ళి తల్లి మీద యుద్ధం మొదలెట్టింది అనుకోండి, అసలు దాన్ని ఏమనాలి? గెద్ద కాళ్ళ సందుల్లో ఉండి తల్లిని తొడగొట్టి పిలుస్తుంది అనుకో, రా నాతో యుద్ధానికని. అసలు దానికి ఏమైనా అర్థమవుతుందా? గ్రద్ద కాళ్ళ సందుల్లోకి వెళ్ళిందంటేనే దాని పని అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ తిరుగుబాటు ఎవరి మీద? ఏ తల్లి రెక్కల నీడలో అయితే ఆశ్రయం ఉందో ఆ తల్లి రెక్కల నీడను విడనాడి ఎటు వెళ్ళింది? గ్రద్ద వైపుకి వెళ్ళింది. మనుషులు కూడా అలానే ఉన్నారండి. వాళ్ళని చూస్తుంటే జాలి, వాళ్ళ అవివేకాన్ని చూస్తుంటే ఎందుకో వాళ్ళ మీద జాలి కలుగుతుందే తప్ప ఎందుకు ఇలాగైపోతున్నారు వీళ్ళు? కొవ్విపోయి ఆశ్రయదుర్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. చూడండి ఏమంటున్నాడు ఆ తర్వాత మాట. యెషూరును కొవ్వినవాడై నీవు కొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెననే మాట రాయబడింది. తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. వారికి ఆయనకి రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. హేయ కృత్యాలు చేశారట. పూర్వకాలం నుంచి జరుగుతున్న సంఘటనలు చెప్తున్నాడు. ఏమండి, ఈ మాటలు రాయబడి నేటికి సుమారుగా 3600 సంవత్సరాలు గతించిపోయిందండి. ఈ మాటలు రాయబడి ఇంచుమించుగా సుమారుగా 3600 సంవత్సరాలంటే ఈ మధ్యకాలంలో ఎన్ని ఘోరాలు జరిగిపోయాయి, ఎన్ని కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేశారు, ఎన్ని కొత్త కొత్త గ్రంథాలు వచ్చేసాయి, ఎంతమంది అబద్ధాలను ఆశ్రయించేశారు. 3600 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకుంటున్న మాటలు నిన్న మొన్న రాసుకొచ్చేసిన మాటలు కావివి. నిన్న మొన్న ప్రింట్ చేసి తెచ్చేసిన మాటలు కావివి. చరిత్రలో ఉన్న వాస్తవ సంఘటనలు. ఇందులో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు అన్నాడు కాబట్టి బైబిల్ అలా క్రమక్రమంగా కాలక్రమంలో వస్తూనే ఉంది. కలపే హక్కు తీసే హక్కు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. దేవుడు అలా ఇవ్వలేదండి. ఎందుకంటే సత్య గ్రంథం, ఇందులో కలపాల్సిన అవసరత లేదు. పరిశుద్ధ గ్రంథం, ఇందులో తీసేయాల్సిన అవసరత లేదు. ఇందులో ఉన్నవన్నీ వాస్తవాలు. అర్థం కాని వాడు మూర్ఖుడు కాలు జాడిస్తాడు, అర్థమైన వాడు అవపాసన పట్టి ఆయనకు విధేయుడవుతాడు. కాబట్టి ఏమంటున్నాడు చూడండి. వారు 17వ వచనం జాగ్రత్తగా చూడాలి. 32:17 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 17 చూడండి ఏమని రాయబడింది అక్కడ. వారు దేవత్వము లేని దయ్యములకు అంటే వీటి సృష్టి వెనుక వాడున్నాడు, అపవాదున్నాడు, సాతానున్నాడు. దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు. కొత్తగా పుట్టడం ఏంటండి? కొత్తగా పుట్టడం అంటే అర్థం ఏంటి? దేవతలు పుడతారా? వీళ్ళు పుట్టించారు. ఎవరు పుట్టించారు? మనుషులు, ఇశ్రాయేలీయులు పుట్టించేశారు. లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్య జనాంగాలు పుట్టించేశారు. ఆ పుట్టించేసిన వాళ్ళని తమ పితరులు భయపడని, ఆ పితరులు అసలు పట్టించుకోలేదట వాళ్ళని, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఇవన్నీ చేసి ఆ వాళ్ళను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితిరి, వారిని కనిన దేవుని మరచితిరి. అది చెప్తున్నాడండి. వారిని పుట్టించిన ఆశ్రయదుర్గమును వదిలేశారు. ఏమండి? విసర్జించేశారు, వదిలేశారు, వద్దనుకున్నారు. చివరికి ఆయన మర్చిపోయారు, ఆశ్రయదుర్గాన్ని మర్చిపోయారు. భక్తులకు భక్తిహీనులకు చరిత్రలో నుండే ఎంత వ్యత్యాసం ఉందో. ఆయనను ఆశ్రయదుర్గముగా కలిగిన వారే భక్తులుగా
నమోదు చేయబడ్డారు. ఆయనను విసర్జించి మరిచిన వారు భక్తిహీనులుగా దైవ గ్రంథంలో నమోదు చేయబడ్డారు. ఇదంతా చరిత్ర. ఆయన ఎంత గొప్ప ఆశ్రయ దుర్గమో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎంత గొప్ప ప్రేమ సంపన్నుడో, కనికర సంపన్నుడో, ఆయనను ఆశ్రయించిన వారిని ఎంత చల్లగా చూస్తాడో, ఎంత భద్రంగా కాపాడుకుంటాడో, వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో, వాళ్ళని ఎంత కావాలని కోరుకుంటాడో, వాళ్ళతో ఎంత సంబంధాన్ని బలపరుచుకుంటాడో భక్తిహీనులకు అర్థం కాలేదు. భక్తులకు మాత్రం అర్థమైంది. దేవుని కనికరం, దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన మహావాత్సల్యం, వెలకట్టలేని ఆయన కృపా సంపద, కనికర సంపద. అందుకే కనికర సంపన్నుడు అన్నారు. ఆ వెలకట్టలేని ఆ మహాసంపద, ఆ కనికరమనే ఆ మహాసంపద, ఆ తండ్రి యొద్ద ఉన్న ఆ సంపదను సంపాదించుకోలేని భయంకరులుగా, అజ్ఞానులుగా భక్తిహీనులు కాలగర్భలో కలిసిపోయారు. భక్తిహీనులు చరిత్ర గర్భలో కలిసిపోయారు. కానీ భక్తులు మాత్రం ఎల్లప్పుడూ వారి నోటి వెంట వస్తున్న మాటలు ఇవే: ఆయన మా ఆశ్రయదుర్గం, ఆయన మా కోట, ఆయన మా కొండ, ఆయన మా నీడ, ఆయన రెక్కల చాటున మేము నివసించుచున్నాము, ఆయన రెక్కల నీడన మేము ఆశ్రయం పొందుచున్నాము. భక్తుల భావాలివి. వారు ఫీల్ అయిన మాటలండి ఇవి. వారు ఫీల్ అయ్యారు, వాళ్ళు అనుభవించినవి. ఏదో నోటితో మాట చెప్పింది కాదండి. అనుభవపూర్వకంగా వాళ్ళు రుచి చూసిన మాటలు, వాళ్ళ స్వానుభవంలో వాళ్ళు తెలుసుకున్న మాటలు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురైన సంఘటనలు, ఆ సంఘటనల సమాహారాన్ని అంతటినీ ఆలోచించి తండ్రి అనేది దేవునితో వాళ్ళకున్న అనుబంధాన్ని మనకి రాసి ఇచ్చారండి. ఇదండి చరిత్ర, బైబిల్ చరిత్ర. తండ్రి అయిన దేవునితో వాళ్ళకున్న అనుబంధం ఇది. ఆ అనుబంధాన్ని గురించి వాళ్ళు చెబుతున్న మాటలు ఇవి. అంతేగాని వాళ్ళు ఏదో సరదాకి రాసేసిన మాటలో, ఏదో వాళ్ళు దేవుణ్ణి పొగడ్డానికి రాసేసిన మాటలో కావు ప్రియులారా. మీరు జాగ్రత్తగా గమనించాలి దేవుని మాటలను ఎప్పుడు కూడా. ఏదో మామూలు పుస్తకంలో చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుని గ్రంథం అర్థం కాదు. ఇదేదో బాలమత్ర కథల పుస్తకమో, చందమామ కథల పుస్తకమో కాదు. మీరు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కావడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మహావిజ్ఞాన సంగతులు, పరసంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు. చాలా జాగ్రత్తగా చదవాలి అందుకే దేవుని గ్రంథాన్ని. ప్రతి మాట ముత్యాల మూట, ప్రతి మాటలో విజ్ఞాన సంపద. అర్థం చేసుకున్న వాడికి, అర్థం కాని మూర్ఖుడు వాడు ఆశ్రయదుర్గాన్ని విసర్జించినవాడు. కనుకనే క్రొవ్వినవాడై కాలు జాడిస్తాడు. అదే మీరు చదువుకున్నారు ఇప్పుడు. క్రొవ్వినవాడై కాలు జాడించెను. వ్యర్థమైన కొత్త వాటి వైపుకి తిరిగాడట. కొత్త దేవతలు, కొత్త దేవుళ్ళు. ఈరోజు కూడా సమాజం చూడండి, రోజుకో కొత్త దేవుడు అండి పుట్టుకొస్తున్నాడండి. ఇప్పటికే కొత్త దేవుడు. క్రికెట్కి కొత్త దేవుడు ఎవరు? సచిన్ టెండూల్కర్ అండి, క్రికెట్ దేవుడు ఆయన. తెలుసా మీకు? హాకీ దేవుడు, గూటి బిళ్ళ దేవుడు వస్తారు రోజు రోజుకి, ఎవడొకడు వస్తాడు. ఏమండి? గోళీల దేవుడు, వీళ్ళు ఇష్టమండి. ఇంకా కొత్త దేవుడు. సర్వోన్నతులైన తండ్రిని విడనాడి కొత్త కొత్త తండ్రుల్ని పుట్టించుకున్నటువంటి సమాజం ఆశ్రయదుర్గాన్ని విసర్జించింది. ఆశ్రయదుర్గాన్ని విసర్జించి దయ్యం పక్షానికి వెళ్ళిపోయింది. కానీ భక్తులు ఎప్పుడు అలా మాట్లాడుకోలేదండి. భక్తులు ఎప్పుడు ఆయన ఆశ్రయదుర్గం అని అన్నారు. మరొక మాట చూద్దామండి. ఎంత విలువైన మాటలు దేవుని గ్రంథంలో వ్రాయబడ్డాయి చూద్దాం. ఒక స్త్రీ ఏం మాట్లాడుతుందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి మీరు జాగ్రత్తగా చూడాలి. దేవుని ఆశ్రయించినటువంటి ఒక స్త్రీ. దావీదు అనే ఒక పురుషుని మాటలు మీరు విన్నారు, మోషే అనే ఒక పురుషుని మాటలు మీరు విన్నారు. వాళ్ళు భక్తుల జాబితాలో నమోదు చేయబడిన వారు చరిత్రలో. ఇప్పుడు ఒక స్త్రీ మాటలు మీరు చూస్తున్నారు అదే చరిత్రలో నుండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి జాగ్రత్తగా చూడాలి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ప్రతి ఒక్కరి మాటల్లో ఆశ్రయదుర్గము అనగానే రక్షణ అనే పదం కనబడుతుంది, మీరు గమనించాలి. మోషే మాటల్లో మీరు ఆ సందర్భాన్ని గమనించారు. దావీదు మాటల్లో
మీరు ఆ సందర్భాన్ని గమనించారు. హన్నా మాటల్లో కూడా మీరు ఆ సందర్భాన్ని గమనిస్తున్నారు. ఆ మాట మీరు జాగ్రత్తగా చూడాలి. రక్షణకర్త, రక్షణ దుర్గము, ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము అని అంటే మనకి ఏమర్థమవుతుంది? ఆయన రక్షణకు కారకుడు, రక్షణకర్తగా, రక్షించుటకు సమర్థుడుగా, ఏదో ఒక రక్షణ ఆయనను ఆశ్రయించే వారికి అనుగ్రహించేవాడుగా మనకు కనబడుతున్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ ప్రతి మాటల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఆశ్రయదుర్గం అని వదిలేయట్లేదు. చూడండి, హన్నా అనే ఆమె కూడా ఏమంటుందో చూడండి. ఆమె ఏమంటుందో, యెహోవా యందు నాకు మహాభయము కలిగెను, మహాబలము కలిగెను, క్షమించండి, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈమె కూడా ఒక ప్రవచనాన్ని పలుకుతుందండి. ఈమె మాట్లాడుతున్నవన్నీ ప్రవచనాలు, పరలోకము నుండి వస్తున్నటువంటి వచనాలు. కనుకనే హన్నా మాట్లాడుతున్నవి కూడా ఏమిటి? ప్రవచనాలే. రైట్, చూడండి ఏమంటుందో, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. మిగిలిందంతా క్రియేషనే. ఆవిడ చెప్తుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. చూసారా ఏమంటుందో? మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు. ఆమె కూడా ఒక విశేషమైన సందర్భాన్ని నొక్కి మాట్లాడుతుంది. ఆశ్రయదుర్గము, రక్షణ దుర్గము, రక్షణకర్త, ఈయన కలిగించే రక్షణ. పూర్వకాలమందు మాట్లాడుతున్న భక్తులందరూ దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచిన వారు. అందుకే వాళ్ళు విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచిన మహానుభావులు వాళ్ళు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆమె ఏం మాట్లాడుతుంది? ఆయనే ఆశ్రయదుర్గము. అలాంటి ఆశ్రయదుర్గం ఇంకొకటి లేదు అసలు. అలాంటి ఆశ్రయదుర్గం ఇంకొకటి లేదు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా ఎవరట? అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే మనుష్యుల క్రియలను పరీక్షించువాడు అని అంటుంది. ఏకాంత గర్వంగా మాట్లాడకండి, భక్తిహీనులతో మాట్లాడుతుంది. మళ్ళీ ఈవిడ కూడా అదే వెర్షన్లోకి వస్తుంది. చూడండి, ఈవిడ కూడా అదే వెర్షను. అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్ర మీరు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్ర అంటే ఎవరు? విల్లెక్కు పెట్టేవాళ్ళు. కళ్ళు మూసుకుని ఎక్కడో ఉన్న టార్గెట్ని ఛేదించేవాడే ప్రఖ్యాతి పొందిన విలుకాడు. షూటర్స్ అంటారు, గ్రేట్ షూటర్స్. కళ్ళు మూసుకుని ఎక్కడో ఉన్న టార్గెట్ని ఏం చేస్తారు? షూట్ చేసేస్తారు. ఎక్కడో ఉన్న ఆ గురిని కొడతారు బాణంతో. అదే చెప్తుంది, ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు ఏమైపోతారట? ఓడిపోవుదురు. ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు. ఆయన దగ్గర ఎవ్వడు గెలవడు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించామనుకున్న వారు అన్నము కావాలని కూలికిపోతారు. ఆకలి కొన్నవారు ఆకలి తీరా తింటారు. గొడ్రాలు 7 పిల్లల్ని కంటుంది, అనేకమైన పిల్లల కన్నది కృషించిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుంది? ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. ఆయనను ఆశ్రయదుర్గముగా గలవారు ధన్యులు. ఆయనను వ్యతిరేకించేవారు, ఆయనకు విరోధంగా నడిచేవారు, వారికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆయనే రక్షణకు కారకుడు. ఆయన అనుగ్రహించే రక్షణను బట్టి ఈమె ఏమవుతుందట? సంతోషించుచున్నానంటుంది. చూడండి ఆ మాట. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు, ఒక్కడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఆయన అనుగ్రహించే ఆ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చూసారా? ఒక స్త్రీగా ఆమె భావాలు, ఆమె అనుభవపూర్వకమైనటువంటి భావాలు, ఆమె అనుభవంలో తెలుసుకున్నటువంటి భావాలు, దేవునితో గల సంబంధాన్ని బట్టి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియులారా, మరిన్ని మాటలు మనం చూడగలిగితే, మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం.
సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 47 చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 47. యెహోవా జీవము గలవాడు, నాకు ఆశ్రయ, నాకు రక్షణ. రెండో వచనం, రెండో లైన్. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు అన్నాడు. చూడండి, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. అక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నాకు రక్షణాశ్రయదుర్గము, గమనించాలి, నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు ఏమవునుగాక, మహోన్నతుడగునుగాక. చూడండి ఎంత మంచి మాటలు రాస్తున్నాడు. ఏమండి, ఆ 45వ వచనం, అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు, వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. ఎందుకో తెలుసా? యెహోవా ఆశ్రయదుర్గమైన వాడు. తర్వాత అదే అధ్యాయం 32వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 32వ వచనం కూడా చూడండి ప్రియులారా. యెహోవా తప్ప దేవుడేడి. భక్తుల పరిశోధన సుమ ఇదంతా, వాళ్ళ స్వానుభవంలో తెలుసుకున్నటువంటి పాఠాలు. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది అంటే ఇక మరొక ఆశ్రయదుర్గం లేదు. ప్రపంచానికి ఒక్కటే ఆశ్రయదుర్గం, ప్రపంచానికి ఒక్కటే రక్షణాశ్రయ దుర్గం, ప్రపంచానికి ఒక్కడే రక్షణకర్త. భక్తుల మాటల్లో మనకు కనబడుతున్నది అదే. ప్రపంచానికి ఒక్కడే రక్షణకర్త, ప్రపంచానికి ఒక్కటే ఆశ్రయదుర్గం, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అందరికీ ఆశ్రయదుర్గమైన వాడు, ఆశ్రయదుర్గముగా ఉన్నవాడు, అంత గొప్ప గుణ స్వభావాలు కలిగిన వాడు. ఆయన రక్షించేవాడే తప్ప భక్షించేవాడు కాడు. ఆయన యొద్దకు వచ్చి వారినందరినీ, ఆయన ఆశ్రయం పొందిన వారినందరినీ ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన కాపాడుటకు సమర్థుడు. అలా కాపాడాలని అభిలషిస్తున్నవాడే దేవాది దేవుడు. అది భక్తులు గ్రహించి వ్రాస్తున్నారు. చూడండి అన్నమాట. యెహోవా తప్ప దేవుడేడి, 32వ వచనం, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును. ఏమండి, ఎంత గొప్పగా ఈ మాటలు మాట్లాడుతూ 36వ వచనం, నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు. 37వ వచనం, 36వ వచనం, 36వ వచనం, నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు అంటే రక్షణ ఆశ్రయదుర్గము అంటే ఆయన రక్షణను అనుగ్రహించబోతున్నాడు. ఆయనే ప్రపంచాన్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన ప్రపంచాన్ని రక్షించుటకే ఆశ్రయదుర్గముగా ఉన్నవాడు. ఆయన గొప్పవాడు, ఆయనే అందరికీ తండ్రి, ఆయనే దేవాది దేవుడు. ఆయన వంటి దేవుడు లేడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఇన్ని మాటలు భక్తులు తమ స్వీయ అనుభవంలో నుంచి రాస్తున్నారు. ఇక వీళ్ళందరి మాటల్ని ఓటంకిస్తూ, వీళ్ళందరి మాటల్ని నిజం చేస్తూ ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పటివరకు మనం విన్నవన్నీ దావీదు గారి మాటలు విన్నాం. దావీదు గారి స్వీయ అనుభవంలో ఆయన అనుభవ పాఠాలు, మోషే గారి మాటలు విన్నాం, అలాగే హన్నా గారి మాటలు విన్నాం. ఏమండి, ఇలా అనేక గ్రంథాలలో భక్తుల మాటలు రక్షణకర్తగా, రక్షణ దుర్గముగా, రక్షణాశ్రయ దుర్గముగా దేవుడున్నాడని ఆయనను గూర్చి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ మనం బైబిల్ గ్రంథంలో చారిత్రాత్మకమైన వివరణతో చూస్తున్నాం ప్రియులారా. ఇది ఏదో ఒక్కరోజు అందరూ కూర్చొని హన్నా గారు, దావీదు గారు, సమూయేలు గారు, లేకపోతే మోషే గారు వీళ్ళందరూ కూర్చొని రాసేసిన మాటలు కావుగా. వాళ్ళు ఆయా కాలాలకు చెందిన వాళ్ళు, ఆయా జీవితాలకు చెందిన వాళ్ళు. ఏమండి, వాళ్ళందరూ కూర్చొని రాసేసినవి కావు ప్రియులారా. వారి స్వీయానుభవంలో నుండి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి మాటలు.
ఈ మాటలన్నిటినీ దేవుడు రుజువు చేస్తూ ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో, ముల్లోకాలకు తండ్రి అయిన దేవుడు, ప్రపంచ ప్రజలందరికీ తండ్రి అయిన దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త, ఆశ్రయదుర్గం, ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7 నుండి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7 నుండి చూద్దాం. 6 నుండి చదువుదామండి, 6 నుండి చదువుదాం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను మొదటి వాడను, తర్వాత కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. చూసారా, ప్రపంచానికి ఒక్కడే తండ్రి. 100 మంది తండ్రులు ఉండరు. ఇది కనీస జ్ఞానం. 10 మంది దేవుళ్ళు, 20 మంది దేవుళ్ళు, 70 మంది దేవుళ్ళు, 1 కోటి మంది దేవుళ్ళు, 3 కోట్ల మంది దేవుళ్ళు, 100 కోట్ల మంది దేవుళ్ళు, కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉండరండి. ఏమంటే ఉండరు. నియోజకవర్గానికి ఒక్కడే ఎమ్మెల్యే ఉంటాడు, రాష్ట్రానికి ఒక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు, దేశానికి ఒక్కడే ప్రధానమంత్రి ఉంటాడు. కనీస జ్ఞానం నీకుంటే ఊరికి ఒక్కడే ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఉంటాడు. దీన్ని కనీస జ్ఞానం అంటారు. కనీస జ్ఞానం లేని మూర్ఖుడు ఏమంటాడు? ఊరికి 10 మంది ప్రెసిడెంట్లు ఉండొచ్చు, ఉంటారు. ఊరికి 10 మంది ప్రెసిడెంట్లు ఉంటారు, రాష్ట్రానికి 20 మంది ముఖ్యమంత్రులు ఉంటారు, దేశానికి 1 కోటి మంది ప్రధానమంత్రులు ఉంటారు అని అనుకుంటారు. కాదు. అందుకే దేవుడి స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఇలా ఉంటాయండి. దేవుడి స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సత్యం కదా, సత్యమును అనుసరించి మాట్లాడుతున్న మాటలు కదా, సత్య సంబంధమైన మాటలు కదా, చాలా ఖచ్చితంగా ఉంటాయండి. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 6వ వచనంలో, 44వ అధ్యాయము 6వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు వ్రాయించినటువంటి మాట, ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, గణపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని, ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు అన్నాడండి. దీన్ని ఒక ఛాలెంజ్ అనుకోవాలి. ఎవరు చేస్తున్న ఛాలెంజ్ ఇది? దేవుడు చేస్తున్నటువంటి ఛాలెంజ్, దేవుడు విసురుతున్నటువంటి సవాలు ప్రపంచానికి. ఏమనంటున్నాడు చూడండి, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని. ఆదిలో ఆదామండి, మొట్టమొదటి మానవుడు ఆదాము హవ్వలు. ఆదిలోనున్న జనమును నేను నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్టు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. ఉన్నారా ఎవరైనా అని అడిగాడండి. ఎవ్వరు లేరండి. సృష్టి కార్యక్రమం చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నంత నీట్గా వాస్తవానికి దగ్గరగా ఏంటండి, వాస్తవానికి దగ్గరగా కాదు, వాస్తవంగా మరే గ్రంథంలో మనకు కనబడదు. బైబిల్లో వ్రాయబడినవన్నీ వాస్తవాలు అనటానికి చక్కటి వివరణ మనకు కనబడుతుంది. సృష్టి కార్యక్రమం ఆదికాండం ప్రారంభ అధ్యాయం, ఆ అధ్యాయంలోని మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఆ మాటలు సృష్టిని ఆయన ఎలా నిర్మించాడో, ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో, ఆ విశ్వదినాల లెక్క అక్కడ మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా ఆ మాటలు మనకి అనిపిస్తాయి. అందుకే అంటున్నాడు, ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివాడు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువాడై ఉండవలను. మీరు వెరవకుడి, భయపడకుడి,
పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా అని ఇశ్రాయేలీయులను అడుగుతున్నాడు. మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం మీకు ఆ మాటలు చెప్పలేదా? దానికి మీరే సాక్షులు. దానికి మీరేగా నాకు సాక్షులు. నేను మీకు ఇచ్చిన గ్రంథం ఎంత గొప్పది, నేను మీకు తెలియజేసిన విషయాలు ఎంత గొప్పవి. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి అలాంటి గ్రంథాలు? ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? మీకు అలాంటి మాటలు చెప్పలేరు. దానికి మీరే సాక్షులు అని అన్నాడండి. దానికి మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ప్రశ్నిస్తున్నాడు ఇశ్రాయేలీల్ని. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. చూసారా? నేను తప్ప. ఈ ప్రపంచానికి రక్షణ కావాలంటే, ఈ ప్రపంచం రక్షింపబడాలి అంటే, రక్షణ పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం. నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు. నేనే మీ అందరికీ ఆశ్రయం, నేనే మీ అందరికీ రక్షణాశ్రయం, నేనే మీ అందరికీ రక్షణ దుర్గం, రక్షణ శృంగం, ఎత్తైన కోట, కొండ, మీరు తప్పించుకుని పారిపోయే మార్గం. ప్రమాదం నుండి తప్పించుకుని పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన మీ అందరికీ రక్షణ కారకుడు, రక్షణకర్త, ఆశ్రయ దుర్గమై ఉన్నవాడు. ఇది ప్రపంచానికి దేవుడు వివరించిన వివరణ, ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి వివరణ. ఇంత విలువైన మాటలు ప్రపంచానికి దేవుడు చెబితే ప్రపంచం దీన్ని నమ్మిందా? నమ్మలేదండి. ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులన్న మాట ప్రపంచం నమ్మక ఆయన మీదే తిరుగుబాటు. ఆయన ఎలాంటి రక్షణ దుర్గాన్ని ప్రవేశపెట్టాడో, ఆయన ఎలాంటి రక్షణ మార్గాన్ని ప్రవేశపెట్టాడో, ఆ రక్షణ ఎంత గొప్పదో, ఈ ప్రపంచ ప్రజలందరికీ అనుగ్రహింపబడినటువంటి ఆ రక్షణ ఎంత గొప్పదో ప్రపంచ ప్రజలకు నిజంగా అర్థమై ఉంటే ఆయన మీద తిరుగుబాటు చేసేవారు కాదండి. మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించాలని ప్రయాసపడుతున్నాడని అర్థం చేసుకునేవారు. మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణను అనుగ్రహిస్తున్నాడని గమనించగలిగేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని గమనించలేకపోతున్నారు. ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రపంచంలో అనేకులు ఆయన మీద తిరుగుబాటు చేయటానికి ఇష్టపడుతున్నారు. కారణం ఒక్కటే, దేవుడు ఆశ్రయ దుర్గము అని ఈ ప్రపంచం గమనించలేకపోవటం, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగటం. తండ్రి ఒక్కడే అన్న విచక్షణ విజ్ఞానం ఈరోజు ప్రపంచానికి లేకపోవడం, తండ్రులు అన్న భావాలలోనికి ప్రపంచం వెళ్ళిపోవడం, వారు దయ్యపు మాయలో పడిపోయి తమ్మును తాము చెరుపుకొని కళంకంతో నింపబడి ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి విడనాడుతున్నారు. ఆయన ఎంత గొప్ప ఆశ్రయదుర్గమో ప్రపంచానికి అర్థం కాకుండా పోయిందండి. ఎందుకంటే మనకు ఆశ్రయం, దేనికి మనకు ఆశ్రయం కావాలి? దేనికి మనకు రక్షణ కావాలి? ఏ విషయంలో మనం రక్షణ సంపాదించాలి అనే ఆలోచనలు మీకు వస్తే, ప్రపంచం ప్రారంభం నుండి భయపడేది దేనికో తెలుసా? మరణం. ఎస్, ప్రపంచంలో ప్రతి మనిషి భయపడేది మరణానికి. మరణ భయం ప్రతి మనిషికి ఉంది. మరణ భయం ప్రతి మనిషిని మింగేస్తుంది. మరణ భయంతో ప్రతి మనిషి అల్లాడిపోతున్నాడు. ఆ మరణ భయంతో అల్లాడిపోతున్న మనిషికి దేవుడు ఆశ్రయాన్ని కల్పిస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కడికి ఆ మరణ భయం ఉంది. మరణం ఎందుకు వచ్చింది? పాపం చేయడం వల్ల. ప్రతి మనిషి పాపానికి లొంగిపోయిన వాడే. ఎవడు పరిశుద్ధుడు, ఎవడు యథార్థవంతుడు, ఎవడు నీతిమంతుడు? అందరూ పాపానికి లొంగిన వారే, అందరూ పాపము చేసిన వారే. అలాంటి పాపములో పడిపోయిన మనిషిని విడిపించడానికి దేవుడు నేనే ఆశ్రయదుర్గమును అన్నాడు. ఆ ఆశ్రయదుర్గాన్ని ఈరోజు ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. అందుకే పాపంలో పడి కొట్టుమిట్టాడుతూ, పాపంతో మరణానికి వెళ్ళిపోతూ, మరణవశమైపోయి భయంకరమైన శిక్షకు పాత్రులైపోతున్నారు. ఆ మరణం నుంచి విడిపించాలనే దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. జీవాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. దానికి ముందే వేద గ్రంథంలో ఎన్నో సంగతులు పొందుపరిచాడు. వాటిని గూర్చిన సంక్షిప్తమైన వివరణ రేపు మనం చూద్దాం. తలలు వంచండి,
ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఈ ప్రపంచానికి ఆశ్రయదుర్గమై ఉన్నారని, మీరు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారని, మీ యొద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రము త్రోసివేసేవారు కారని భక్తులు ఎరిగినట్టుగా తండ్రి, భక్తిహీనులు ఎరుగలేక మీకు దూరంగా వెళ్ళిపోతున్నారు తండ్రి. దయగలిగిన మా దేవా, ఈ మొదటి దినాన ఎన్నో విలువైన మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించినందుకు వందనాలు. భక్తుల జీవితాల్లో నుండి వారి స్వీయానుభవంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి మాటలు మాకు వినిపింపజేసినందుకు వందనాలు తండ్రి. దయగలిగిన మా దేవ, రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. మీ పిల్లల్ని క్షేమంగా తోడుకుని వెళ్ళండి, మరలా క్షేమంగా తోడుకొని రండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచి మీ చిత్తమైతే మీ పిల్లలకు ఈ మాటలు వినిపింపచేయమని తండ్రి, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపటి దినాన మరల మేమందరం కలుసుకుని భాగ్యాన్ని ప్రసాదించమని తండ్రి, నిత్యము మాకు ఆశ్రయదుర్గమై ఉన్న మీ ఎదుట మీ కుమారుడు, మా ప్రియరక్షకుడు, జగద్రక్షకుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఎంతో విలువైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు తెలియపరిచినటువంటి సహోదరునికి మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి సహోదరులు కూడా ఆహార పదార్థాలను సిద్ధపరిచి ఉంచారు కనుక దయచేసి రోజు చేసి మీరు అందరూ కూడా వెళ్ళాల్సి కోరుకుంటున్నాం. అలాగే కొన్నింటి ప్రార్థన ఇవ్వాల్సిందిగా మరి జైలర్ గారు, ప్రకాష్ గారిని డైరెక్ట్ ఆశీర్వాదం